విజయం వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు విజయం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మనం పోయింది అనుకున్న పెన్నిదేదో మళ్ళీ దొరికింది అన్న ఫీలింగ్ ఉంది. తర్వాత ఇంక మనం దేనికి చూసుకోనవసరం లేదు. మన 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 ఇంట్లో మనిషి మనకొచ్చేసారన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే రాష్ట్రంలో వలస అనేది ఎక్కువ ఉంది ఏపీలో. సో ఆ వలస వెళ్ళడం అనేది యువత ఇప్పటికైనా ఆగుతుంది అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇక్కడ ఎందుకంటే అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి మనకి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన దగ్గరే మనకి అభివృద్ధి జరుగుతుంది అనేది 100%. అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేసే ప్రజలందరూ కూడాను మళ్ళీ మన దేశాన్ని మనం వెనక్కి తెచ్చుకున్నాము. అంటే అదే విధంగా చూసుకుంటుంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ ఎక్కడ తగ్గదు అని అన్నారు. మరి 1,00,000 మెజారిటీ గెలిచే అవకాశం ఉందనుకోవచ్చా? అది అంటే ఆయనకి సినిమా క్రేజ్ ప్రస్తుతానికి ఉన్నది మాత్రం సినిమా క్రేజ్. నెక్స్ట్ పొలిటికల్ గా ఆయన ఎలా ఉంటారు అనేది మనం చూడాలి. ఇంకా చూడాలి. ఈ పొలిటికల్ క్రేజ్ తో పాటు దట్టు కూటమి చంద్రబాబు నాయుడుతో కలిశారు కాబట్టి కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయనకి మెజారిటీ రావచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి జగన్ ఏమంటారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంపాక్ట్ టీమ్ తో కలిసి అనుకున్న దానికైనా విజయాన్ని సాధిస్తాం ఎక్కువ అని చెప్పడం జరిగింది కదా. మరి ఏ ఉద్దేశంతో చెప్పారనుకోవచ్చు? జగన్ అతని స్ట్రాటజీ అతనికి ఉండొచ్చు కదండి. అంటే ఎవరు కూడాను వాళ్ళు ఎవరు కించపరచుకోరు కదా. వాళ్ళ గురించి వాళ్ళు హోప్స్ చెప్పుకోవడంలో తప్పులేదు. థ్యాంక్ యూ.